దేవుడితో కలిసి మాట్లాడినప్పుడు ఆ సంబరం వేరు, ఆ సంతోషం వేరు. బిడ్డలారా, మీకు తెలుసా, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీరెంత సంతోషపడతారు. కనుక మీకు దూరం బంధువు కావచ్చు, లేకపోతే ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. నేను ఒక మాట మీకు చెప్తాను. మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చింది అనుకోండి, ఆయన ఎంత మీరు ప్రాధాన్యత ఇస్తారో, మీరు ఎంత సంతోషపడతారో, మీరు ఎంత ఆనందపడతారో. బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలోకి యేసయ్య వస్తున్నాడంటే, ఈరోజు నీ హృదయం తెరవబడాలి. యేసయ్య నీ హృదయంలోకి రావాలనంటే నువ్వు సంతోషపడాలి, నువ్వు ఆనందపడాలి. నీ దేవుడిని సంతోషంగా స్వీకరించి నీ హృదయంలోకి ఆహ్వానించాలి. బిడ్డలారా, ఆయన నీతివంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు. మన పాపాల నుంచి విడిపించినట్టు విమోచనకర్త. ఈరోజు ఒకటి మీరు అర్థం చేసుకునండి. ఈరోజు మనము ఆత్మలో మండుతున్న వారమే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆత్మలో మండుతున్న వారమే ఉండాలి. కనుక ఆత్మలో మండకపోతే నీ జీవితం ప్రయోజనం లేదు. కనుక మండుతున్న కణములాగా వెలగకపోతే నీ జీవితంలో ప్రయోజనం లేదు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో విడుదల ఉంటుంది, ఆరాధనలో స్వస్థత ఉంటుంది, ఆరాధనలో ఆరోగ్యం ఉంటుంది. మన పరిశుద్ధ దేవుడితో కలిసినప్పుడు కనుక దేవుడు నీ జీవితాన్ని ఎంత వెలిగిస్తాడో, ఎంత నేను మహిమాటిగా వాడుకుంటాడో, అట్టి దేవునికి నువ్వు రుణపడి ఉండాలి. బిడ్డ, దేవుని స్తుతించండి. మీ నోరు తెలిసి మీ పరిశుద్ధ దేవుని మీరు స్తుతించాలి. నోరు తెలిసి ఆత్మతో సత్యంతో దేవుడిని స్తుతించాలి. బిడ్డలారా, మీరందరూ కూడా కొద్ది సమయం ఒక 5 నిమిషాలు దేవుడిని స్తుతించాలి. మీ సమస్యలు ఏంటో చెప్పండి, మీ పరిశుద్ధమైన దేవునికి చెప్పండి, నీతిమంతుడైనటువంటి దేవునికి చెప్పండి, మన పాపం నుంచి విడిపించిన విమోచకర్తైనటువంటి దేవునికి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నోరు తెలిసి దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. బిడ్డలారా, మీకులో కనుక మీకున్న వ్యక్తులతో మాట్లాడతారు కదా, అదే రీతిలో దేవుడితో మాట్లాడాలి. దేవుడు సమీపంగా ఉన్నాడు, దేవుడు నీ ముందు ఉన్నాడు, దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు దగ్గర ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడవా. నువ్వు నోరు వింటినప్పుడు ఆయనతో మాట్లాడమే, నువ్వు నోరు వింటినప్పుడు ఆయనతో స్తుతించడమే. కనుక నీ విన్నపములు చెప్పినప్పుడు ఆయన వింటాడు, ఆయన మనసు పూర్తిగా వింటాడు. హల్లెలూయా. ఆయన మనసు పూర్తిగా నీ ప్రార్థన వింటాడు, మనసు పూర్తిగా నువ్వు చెప్పి ఆయన ఆలకించున్నాడు. ఆలకించే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు. విన్నారా, మీకు ఎలాంటి సమస్యలుందో చెప్పండి. జ్వరాలతో బాధపడుతున్నారా, తలనొప్పులతో బాధపడుతున్నారా, కడుపునొప్పితో బాధపడుతున్నారా, కనుక సిక్కలు వెళ్ళినా, మలేరియా, మరి ఎన్నో రోగాలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, ఎన్నో రోగాలు ఎంతో రోగాలు వస్తున్నాయి. అట్టి వారికి రోగాలు వచ్చినప్పుడు బిడ్డలారా, ఒకటే మన కాయము ప్రభువుని యేసు నామములో ప్రార్థన చేస్తే రోగం నుంచి విడుదల కలుగుతున్నది, వ్యాధి నుంచి విడుదల కలుగుతున్నది. ఆయన పరమ వైద్యులు, పరమ డాక్టర్లు, పరమ కుమారి పుట్టిన దేవుని ఆరాధించినప్పుడు ఆ దేవుడు నీకు తోడుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. బిడ్డలారా, మీరు మనసు పూర్తిగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి పాట పాడుతూ ఉన్నారు. ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
నిజమైన కన్యనాని
నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 ఆరాధించే ఈ సమయంలో ఆరాధనపై ప్రభా తండ్రి ఆయన తండ్రి అర్హుడిగా ఉన్నది ప్రభా. అయ్యా పిల్లలకు పాత్రడానికి వందనాలు, లోకానికి వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. హృదయంతో మంత్రమున సమస్తముతో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా మనసుతో ఆత్మతో ప్రభా సత్యముతో ప్రభా నేను ఆరాధిస్తున్న నీ ఆత్మవర్షమును ప్రభా మీరు కుమ్మరించండి తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా నేను నమ్ముకున్నట్టు నేను ఎవరిని నమ్మలేదు ప్రభా. ఈ లోకంలో నాకు ఎవరు కూడా నమ్మదగిన వారు లేరు ప్రభా. నీవే నా ఎత్తైన కొండలు, నా ప్రాకారము, నా బలమైన దుర్గము ప్రభా. ఆపత్కాలంలో నమ్మకమైన నా సహాయకుడా నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఆయన నీకు ఆరాధిస్తుండగా ప్రభా నీ గాయపడినటువంటి హస్తములు ప్రభా నన్ను తాకుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని తాకుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్క రోగమును, ప్రతి ఒక్క వ్యసనమును, ప్రతి ఒక్క చీకటిని, ప్రతి ఒక్క బంధకమును ప్రభా ఏ బంధకమైతే తండ్రి శారీరక రోగము, ఆత్మీయ రోగములు ప్రభా ఆరాధనలో స్వస్థత, ఆరాధనలో విడుదల, ఆరాధనలో ప్రభా తండ్రి ఆయన సమస్తం ఉన్నదని సెలవించిన తండ్రి విడుదలిస్తున్నందుకు నీకు వందనాలు, బలమిస్తున్నందుకు నీకు వందనాలు, శక్తినిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ పాదములను చెంత చేరి ప్రభా నేను అడుగుతున్నాను నాయన. నీకు ఇష్టమైన దారి ప్రభా నన్ను నడిపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి తెలిసి తెలియక ప్రభా ఎన్నో పాపములు చేసి ఉంటాను ప్రభా. నా నోటితో, నా హృదయంతో, నా తలపులతో, నా ఆలోచనతో, నా మనసుతో, నా పక్క వారితో, నా ఇంటి వారితో ప్రభా అయ్యా మీరు క్షమించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నీ తలేత లేకున్నప్పటికీ ప్రభా నన్ను ఎవరుగా చేసి నీ బిడ్డగా చేసి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ ఆరాధనలో ప్రభా నేను ఆరాధిస్తుండగా ప్రభా నన్ను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు, నాకు ఓదార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నాకు శక్తినిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నాకు బలమిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా హృదయం ప్రభా అవును ప్రభా నీకు వేరే ఉంది ప్రభా. నేను బ్రతకలేను ప్రభా. నీకు వేరుగా ఉండి ప్రభా నేను పొందలేను ప్రభా. అయ్యా తండ్రి అయినా నీ అందు కట్టబడే స్వభావం ప్రభా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాను. ఏ వేరైతే ప్రభా తను వేరుపడ్డదో, ఏ ఆకైతే ప్రభా కింద పడిపోయిందో తండ్రి, ఏ మొక్క అయితే ప్రభా, ఏ విత్తనమైతే ప్రభా, ఏ పండైతే, ఏ ఫలమైతే, ఏ పువ్వైతే ప్రభా నీకు అంటుకట్టకుండా ప్రభా కింద పడిపోయిందో ప్రభా దాన్ని లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేసి ప్రభా. అయ్యా నీ అందే మాకు అతిశయము ప్రభా, నీ అందే మాకు తండ్రి మాకు రథములు ప్రభా గుర్రములను బట్టి మాకు చేయించలేదు తండ్రి. మా సర్వశక్తి మంతుడు మాకు సకల సమృద్ధిని అనుగ్రహించినటువంటి మా దేవుని ప్రభా మేము ఆరాధిస్తుండగా ప్రభా మీరే సహాయం దయచేసి. అయ్యా సహాయం దయచేసి. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నీలోగని విలసిత దేవుడు విలసిపోగా, నీలోగని విలసిత దేవుడు విలసిపోగా, సోలిపోవలదు
శోధనలు జయించిన నీవు దేవుడు బిడ్డలారా జీవక్రీస్తము పొందుతారని బిడ్డలారా సోలిపోవలదు అలసిపోవలదు. ఎందుకంటే సోలిపోవడము అలసిపోవడము దేవుని చిత్తము కాదు. నిష్కగా నిత్యము ప్రార్థన చేస్తున్నామను బిడ్డలారా, మనము నిష్కగా నిత్యము ప్రార్థన చేసే వాళ్ళము సోలిపోవడము కాదు. మనము ఎల్లప్పుడూ నిరంతరము దేవుని స్తుతించే బిడ్డలము, దేవుని ఆరాధించే బిడ్డలము, దేవుని మయపరిచే బిడ్డలము, దేవుని ఘనపరిచే బిడ్డలము. దేవుని బిడ్డలను నిలబడి ఆరాధించే ఎంతటి దేవుడు గొప్ప దేవుడు ఈ రోజు తోడున్నాడు. మిమ్మల్ని ఎడబడు ఎడబాయడు, ఎల్లప్పుడూ మీకు తోడు మిమ్మల్ని జీవించబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ కష్టాల నుంచి విడిపిస్తున్నాడు, మీ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. కనుక మీకున్న సమస్యలకన్నిటికీ పరిష్కారం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున నిలబడి ఆనందిస్తున్న నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ దినమున విడుదల 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 దేవుడు కలుగజేశాడు. సంతానము లేని బిడ్డలకు సంతానము దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, స్టడీ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించబోతున్నాడు. కనుక మన సంఘములో అనేక బిడ్డలను లేవనెత్తుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆనందంలో విడుదల స్వస్థత ఈ దినంలో మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని సంతోషపరిచినందుకు, మమ్మల్ని ఆనందపరిచినందుకు నా తండ్రి మాకు సమీపంలో మాతో మాట్లాడేందుకు వందనాలు స్తోత్రాలు. నిలబడి ఆరోగించిన ప్రతి బిడ్డలు మా అందరికీ ఈ దినంలో తోడినందుకు వందనాలు స్తోత్రాలు. ఆరు ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుల ప్రేమమైన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మహనీయుడ మహాగణుడు అయిన యేసయ్యానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడవుగా కనికరం గల తండ్రిగా కృప గల దేవుడవుగా కోడి తన పిల్లల్ని రక్షించినట్టుగా మా ప్రతి ఒక్కరిని మా కుటుంబాన్ని మా పిల్లల్ని తండ్రి అనేక మంది రోగములతో వ్యసనములతో బాధపడుతున్నప్పటికీ మమ్మల్ని ప్రభా నిత్యమైన ఆరోగ్యంతో సంతోషంతో ఉంచి ప్రభా నీ ఆరాధనలో పాల్పొందుకుని కృపణించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన స్తుతులు చెల్లించిన ప్రభా తండ్రి, నీకు సింహఫలంలో నాయన తండ్రి అర్పించుటనే తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మేము తండ్రి అర్పించిన స్తుతులను బట్టి నీకు వందనాలు. స్తుతులపై ఆశీనుడైన తండ్రి నీకు వందనాలు. ప్రతి స్థితులపై ఆశీనుడైనటువంటి తండ్రి ప్రతి ఒక్క మార్గం నుండి తెచ్చినందుకు ఆయన స్వస్థతను విడుదలను ప్రభా తండ్రి, ప్రతి ఒక్క కోరికను తండ్రి కోరికను సిద్ధింపజే
చేసి ఆలోచన యావత్తు సఫలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని చేతులకు అప్పచెప్తూ ప్రభా, వాక్యములోను తండ్రి ఆయన ఆరాధనలో ఉన్నందుకు నీకు వందనాలు. వాక్యంలో మీరు తోడుగా ఉండండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. యేసు నామములో స్తుతించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిలబడి ఉండగా మనం కీర్తన చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అందరు బైబిల్ ఉన్న వారు బైబిల్ తీసుకురండి.